మనుషులు అప్పుడప్పుడు అంటుంటారు, ఈ భూమి మీద నేనున్నంత వరకు అని. అంటే మనుషులు అనేవాళ్ళు భూమి మీదే ఉండాలా? ఇంకెక్కడా ఉండకూడదా? వేరే ప్లానెట్లో మనం బతకలేమా? అసలు భూమిలోనే మనం బతకలేము అంటున్నారు ఇలాన్ మస్క్. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద మనం బతకలేమంట. సూర్యుడి తాపం వల్ల, సూర్యుడి ఎక్స్పాన్షన్ వల్ల మనుషులు ఇక్కడ ఉండలేరు అని చెప్పి అదే దిశగా స్టీఫెన్ హాకింగ్ చాలా గొప్ప సైంటిస్ట్ చనిపోయే ముందు ఒక మాట చెప్పారు. ఒక 1000 సంవత్సరాల తర్వాత మానవాళి ఇక్కడ మనుగడ సాగించలేదు, వాళ్ళు వేరే ప్లానెట్ వెతుక్కోవాలి అని చెప్పి. మల్టీ ప్లానెటరీ సివిలైజేషన్ అని చెప్పి మనుషులు రకరకాల ప్లానెట్స్లో అంటే రకరకాల గ్రహాల్లో ఆవాసాలు ఉండొచ్చు. ఉదాహరణకి మార్స్ అన్నమాట. ఇలాన్ మస్క్ ఈ మాటే చెప్పారు. ముఖ్యంగా మానవాళికి ఒక వార్నింగ్ ఇచ్చారనమాట. జీవం ఈ భూమి మీద జీవం అనేది స్లోగా నశించిపోద్ది. మెయిన్గా సన్ ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. దానివల్ల కొత్త సివిలైజేషన్ మనం ఎత్తుకోవాలి, కొత్త ప్లానెట్ ఎత్తుక్కోవాలి. ప్రాబబ్లీ మానవాళిని కాపాడటానికి మార్స్ చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా పర్మనెంట్ ఇండిపెండెంట్ సెటిల్మెంట్స్ అనేది మార్స్లో ట్రై చేయాలి. అదే మల్టీ ప్లానెటరీ సివిలైజేషన్ అని చెప్పి ఆయన చెప్పారనమాట. రోజు రోజుకి సూర్యుడి యొక్క తాపం పెరుగుద్ది. కొన్ని సంవత్సరాలకి సూర్యుడు చాలా ఎక్స్పాండ్ అవుతాడు. ఆల్రెడీ భూమికి సస్టైనబిలిటీ తగ్గిపోయింది, భూమిలో లివబిలిటీ తగ్గిపోయింది అనమాట. మార్స్ అనేది కొత్తగా మానవాళికి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ లాంటిది. అంటే అది లేకపోతే, అంటే భూమి లేకపోతే నేనున్నాను అని చెప్పి మార్స్ మనకు చెప్తుంది అనమాట. ఎర్త్ అంటే ఈ భూమి నెమ్మదిగా ఈవెన్చువల్గా డిమైజ్ అయిపోద్ది. తర్వాత మనకు కావాల్సింది కేవలం మార్స్ మాత్రమే. ఇక్కడ మన ఎర్త్, ఈ భూమి ఫార్మ్ అయింది 4.5 బిలియన్ ఇయర్స్ ఎగో. నెమ్మదిగా అది ఇప్పుడు ఈ సూర్యుడు ఎక్స్పాన్షన్ వల్ల దాని యొక్క వైబిలిటీ కోల్పోతుంది అనమాట. మనం కొత్త ప్లేస్ చూసుకోవాలి, సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండే ఒక ప్లేస్ చూసుకోవాలి. దానికి సెల్ఫ్ సఫిషియెంట్ మోడల్లో మార్స్ ఉంటుంది, కాస్త భూమికి దగ్గరగా. అంటే ఒకప్పుడు మార్స్లో నీటి జాడలు ఉన్నాయని చెప్పి, మార్స్లో మనుషులు ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. దాంతో ఖచ్చితంగా మార్స్లో నేను కాలనీ కడుతున్నానని చెప్పి మార్స్ కలనైజేషన్ అనే కాన్సెప్ట్ వస్తుంది. దానిలో ఇలాన్ మస్క్ ముందున్నారనమాట. మార్స్లో నేను ఫస్ట్ సిటీ కడుతున్నాను, దానికి ప్రస్తుతం అయితే టర్మినస్ అని పేరు పెడతాను, భవిష్యత్తులో అక్కడికి వెళ్ళి పీపుల్ సెటిల్ అయిన తర్వాత వాళ్ళు ఇంకో పేరు పెట్టుకోవచ్చు. అయితే మనుషులు మాత్రం రెడీగా ఉండాలి, భూమిని వదిలేసి ఇంకో ప్లానెట్లోకి వెళ్ళాలని. అదే మల్టీ ప్లానెటరీ సివిలైజేషన్ అనే కాన్సెప్ట్ అనమాట. దీని మీద ఇలాన్ మస్క్ చాలా దృష్టి పెడుతున్నారు. అండ్ కొన్నిసార్లు మనం పెద్ద సైంటిస్టులు చెప్పే మాటలు వింటే కూడా, అంటే స్టీఫెన్ హాకింగ్ లాంటి సైంటిస్ట్ చెప్పే మాటలు కూడా వింటే నిజంగా భూమి మీద తాపం పెరిగిపోవటం, భూమి మీద పర్యావరణం కాలుష్యం అవటం, భూమి మీద మానవులు మనుగడ సాగించలేకపోవడం, ఇవన్నీ చూస్తుంటే కనుక ఖచ్చితంగా కొన్ని వేల సంవత్సరాల తర్వాత మనం ఇంకో ప్లానెట్ ఎత్తుక్కోవాలి. దానికి ఇప్పటి నుంచే నాంది పలకాలి. ఎందుకంటే ఇప్పుడు అన్ని రిసోర్సెస్ రెడీగా ఉన్నాయి, ఇప్పుడు మనకి ఆ వైబిలిటీ ఉంది. ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే కనుక మనుషులు ఇంటర్ ప్లానెటరీ సివిలైజేషన్ లేదా మల్టీ ప్లానెటరీ సివిలైజేషన్లో మనుగడ సాగించగలరు.